వేములవాడలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ప్రభుత్వం పక్షాన వేములవాడ మున్సిపల్ పక్షాన అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. 7 రోజులకు జరిగేటువంటి బతుకమ్మ వేములవాడ ప్రత్యేకత. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు, ఇక్కడ కోడలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ బతుకమ్మను పండుగ చేసుకొని మళ్ళీ వారి సొంత ఇంట్లో సొంత గ్రామాలు కూడా చేసుకునే అవకాశం వచ్చేటువంటి సందర్భం ఒక వేములవాడ బతుకమ్మకే ఉన్నటువంటి సందర్భంలో మనము ఏ దేవాలయానికి వెళ్ళినా స్వామివారికి అమ్మవారికి పూలతోని అభిషేకం చేయడము, పూలతోని పూజించడము, పువ్వు లేనిది ఏ దేవాలయానికి పోని సందర్భం మనం పూలతోటి దేవుళ్ళను పూజించేటువంటి సందర్భాలు. కానీ ఈరోజు ఆ పూలకే పండగ వచ్చి ప్రకృతిలో దొరికినటువంటి తీరొక పూలను తీసుకొని వచ్చి ప్రకృతిని ఆరాధించే విధంగా ఆ పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మను చేకూర్చుకొని మహిళా తల్లందరూ కూడా పండుగ వాతావరణంలో ఆడి పాడి నిమజ్జనం చేసేటువంటి సందర్భంలో లోక కళ్యాణం జరగాలని తమ ఇంటి ఇల్లు పాది కుటుంబంతో కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పిన గౌరమ్మను వేడుకుంటూ ఆ గౌరమ్మను ఆరాధిస్తూ పాడేటువంటి జానపద గేయాలతోటి తెలంగాణ వ్యాప్తంగా ఒక ట్రెడిషన్ కాపాడుతూ మన సాంప్రదాయాలు కాపాడుతూ ముందుకు పోతున్నటువంటి ఈ పండుగ ఈరోజు వేళల్లో జరగడం, ఇప్పుడే మున్సిపల్ కార్యాలయం నుంచి బతుకమ్మ తెప్ప వరకు అమ్మవారిని తీసుకొని వచ్చి నెలకొల్పేటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా చూసి మున్సిపల్ పక్షాన కూడా దేవి శరన్నవరాత్రులు ఓవైపు ప్రారంభం కాబడి దసరా పండుగ కూడా ముస్తాబవుతున్న తరుణంలో బతుకమ్మ పండుగ కూడా వచ్చిన సందర్భంలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా శుభ్రం చేయడం, అన్ని ప్రాంతాల్లో కూడా లైట్లను నూతనంగా పెట్టేటువంటి కార్యక్రమం. గతంలో 700 పైచిలుకు ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటు చేస్తే ఈసారి 965 ప్రాంతాల్లో, అంటే ఇంకా కొన్ని కలిపితే 1000 ప్రాంతాల్లో కూడా కొత్తగా లైట్లు ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బంది తలెత్తకుండా పండుగ వాతావరణంలో మహిళా తల్లకు అండగా దసరా పండుగ జరుపుకునే క్రమంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మహిళా తల్లకు మా వైపు నుంచి తెలియజేస్తూ ముందస్తుగా దసరా పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారము, ప్రభుత్వ అధికారుల అటు పోలీసు రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి వారి సూచనలు సలహాలు తీసుకొని ఈ బతుకమ్మ పండుగ సంబంధించిన నిమజ్జనోత్సవ కార్యక్రమాలు కానీ దసరా పండుగ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకొని ఆ అమ్మవారి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రీతిపాత్రులు కావాలని చెప్పని ఈ దసరా పండుగ సందర్భంగా కూడా ప్రజలందరికీ మంచి జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరి సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వతో ఆయుర్వేదంతో ముందుకు సాగించమని ప్రార్థిస్తూ అందరికీ ఈరోజు వేములవాడలో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. రాబో దసరా పండుగ సందర్భంలో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.